హలో ఎవ్రీవన్. వైసీపీ పార్టీ నుంచి రానున్న ఎలక్షన్స్లో బెజవాడ సైడ్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలని పార్టీ నుంచి తీసేస్తున్నారు అన్నట్టు ఒక వార్త అయితే సర్క్యులేట్ అవుతుంది. వాళ్ళు ఎవరు, ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చెప్తాం. సార్, ఇప్పుడు వాళ్ళు పార్టీలో వెళ్ళిపోయినా వాళ్ళని తీసేసిన పార్టీకి ఏమైనా నష్టం జరుగుతుందంటారా? తీసేస్తున్నారు అంటే తీయరండి, వాళ్ళుగా వెళ్ళిపోతున్నారు. ఎందుకు వాళ్ళుగా వెళ్ళిపోతున్నారంటే పార్టీ ఘోర పరాభవం, మనుగడ ప్రశ్నార్థకంగా మారడం. మరోవైపు గత ప్రభుత్వంలో ఏదైతే 19 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి అండ చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారే 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటారు అని భ్రమించి ఎవరైతే ఆయనకి బాగా బిస్కెట్లేసి ఆయన కంట్లో పడాలి, ఆయన వెప్పు కోసం లేదా పదవులు కాపాడుకోవడం కోసం లేదా మంత్రి పదవులు లాంటివి పదవులు ఆశించి భజన చేశారో విచక్షణారహితంగా భజన చేశారు. అంటే మీరంటే నాకు ఇష్టం ఉందనుకోండి, మిమ్మల్ని ప్రైజ్ చేయొచ్చు, పొగడొచ్చు, మీరు ఇంద్రుడు చంద్రుడు అనొచ్చు. కానీ మీకు ఇష్టం కదా అని పక్కోడిని తోలనాడలే మాట్లాడడం, అవమానపరచడం, నోటుకొచ్చిన బూతులు మాట్లాడడం, అది చాలదన్నట్టు ఎక్స్ట్రీమ్కి వెళ్ళి కుటుంబ సభ్యుల్ని, భార్యల్ని, తల్లుల్ని, ఆడబిడ్డల్ని విమర్శించడం చాలా చాలా పెద్ద తప్పు. అలాంటి చాలా చేశారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే జుగుప్సాకరమైన మాటలు కూడా ఆడారు. అంటే ఎంత అట్మోస్ట్కి వెళ్ళిపోయారంటే జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం కన్న తల్లిని చెల్లిని కూడా విమర్శించే స్థాయికి వెళ్ళిపోయారు. సరే, వీళ్ళందరూ విమర్శించారు అనుకుందాం. కాసేపు విమర్శిస్తే ఎవరైతే ఉన్నారో, ఎవరి కోసం అయితే విమర్శించారో అని కనీసం ఒక మాట అయినా అనాలి కదా. ఎవరి మీద ఎంత మాటలు తప్పు కదా, మరీ ఎంత పిచ్చేది అంతగా మాట్లాడతారా అని అనాలి కదా. అనలేదు. పైపెచ్చు ఎలా మాట్లాడుతున్నారంటే మరి నా మీద ఉన్న అభిమానంతో వాళ్ళ కోపం వస్తే ఏదైనా అంటారు అని కవర్ చేసుకునే స్థాయికి ఈ మాజీ ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన అది ఎంత తప్పది. అంటే నీకు లోపల ఇష్టమే, వాళ్ళని అలా విమర్శించడం నీకు ఇష్టమే, అందుకు నువ్వు ఖండించలేదు. ఇకపోతే ఈ కృష్ణా జిల్లా వ్యవహారం, ఈ బెజవాడ వ్యవహారంకి వస్తే గెడ్డం గ్యాంగ్గా పెంచుకునే ఎవరైతే ఉన్నారో, ఎవరు కొడాల నాని గారు కానీ, వల్లభనేని వంశీ గారు కానీ, పేర్ని నాని గారు కానీ, తర్వాత జోగి రమేష్ గారు కానీ, ఆ సరౌండింగ్స్ ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎలా మాట్లాడారో మనం చూసాం. ఇప్పుడు ఎవరు పేర్ని నాని గారు, ఆయన్ని అందరూ వెటకారంగా వేరే వేరే పేర్లతో పిలుస్తున్నారు. కొడాల నాని, ఆయన ఇంకేదో నాని అంటారు. జోగి రమేష్ని ఇంకేదో రమేష్ అని పిలుస్తున్నారు. అంటే ఎందుకు అలాగా దిగజారిపోయి వ్యంగ్యంగా మాట్లాడే పరిస్థితికి ఎందుకు వచ్చింది? కూటమి కార్యకర్తలు కానీ, మిగతా ఓటర్లు కానీ ఆ అమరావతి విషయంలో కానీ, బెజవాడ రాజకీయాల విషయంలో కానీ నోటుకు వచ్చినట్టుగా మాట్లాడి ఒకానొక దశలో అమరావతి రైతులు కూడా ప్రాస్టిట్యూట్ అన్నట్టుగా కూడా విమర్శించారు. మనం అది కూడా చూసాం. అంటే ఏది మాట్లాడకూడదని లేదు, నోటికి ఏది వస్తుంది మాట్లాడేయడమే, పేలేయడమే. కొడాల నాని అయితే ఎంత దారుణంగా మాట్లాడేవారంటే ఆడొక ముసలి నక్క, ఆడొక సన్నాసి, ఎట్లా మాట్లాడేవాడు. ఆఖరికి ఆ అంతర్వేది రథం మీద కాలిపోతే దేవుడు నీకు వచ్చే కళ్ళకు వచ్చి చెప్పాడా? దేవుణ్ణి కూడా విమర్శించడం అంటే ఏంటది? అంత భయం లేకపోవడం ఏంటి? పాపభీతి లేదా మీకు? అందుకు ఈరోజు ఎలా ఉన్నారు వాళ్ళ పరిస్థితి? అటువంటి వాళ్ళ వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్ట దిగజారింది తప్ప పైకి వెళ్ళలేదు. ఒకటి ఈయన యథారాజా తథా ప్రజ అన్న ఊరికే అనలేదు. ఈయన చెప్పాలి, ఖండించాలి. ఖండించలేదు ఎప్పుడో లోపాయకారిగానే చెప్పాలి. మీరు మరీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళి మాట్లాడుతున్నారు, కరెక్ట్ కాదని. పైపెచ్చు నా మీద అభిమానంతో వాళ్ళు మాట్లాడుతున్నారు, నేను వాళ్ళని కంట్రోల్ చేయలేను, అంత అభిమానం వాళ్ళు. కానీ ఇట్లా కవర్ చేసుకునే మాట్లాడితే ఇప్పుడు ఎవరికి నష్టమైంది? ఎవరి పార్టీ అంటున్నారు? ఎవరి యొక్క కార్యకర్తలు అంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఫ్యామిలీని ఎవరు అనట్లే, విజయమ్మ గారు ఫ్యామిలీని ఎవరు అనట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారికే వస్తుంది. ఎవరేం మాట్లాడినా కూడా. ఆఖరికి మొన్న వాళ్ళకు సంబంధించిన పేపర్లో ఈ తుఫాన్ ఆగడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని ఒకటి రాశాడు. జగన్మోహన్ రెడ్డి గారికి తుఫాన్ ఆగడానికి సంబంధం అంటే ఆయన దేవుడా? అంటే బిస్కెట్లు వేయొచ్చు కానీ తెలిసిపోతుంది కదా క్లియర్గా. ఇదేమిట్రా ఇంత భజన బ్యాచ్, జించికి బ్యాచ్ లాగా ఉన్నారు మీరు. సార్, పదవుల కోసం ఇవన్నీ చేస్తున్నారా అనుకోవచ్చు కదా. ఏమిటో మరి, పదవుల కోసం అయితే పదవులు ఏమి శాశ్వతమా చెప్పండి. ఇప్పుడు జోగి రమేష్ గారు అరెస్ట్ అయ్యారు. ఆ గతంలో ఎలా మాట్లాడారు ఇవన్నీ ట్రోల్ అవుతున్నాయి.
మీరు పొద్దున్న ఫోన్ తీస్తే షార్ట్స్లో కానీ ఇన్స్టాలో కానీ లేదా టెలిగ్రామ్లో కానీ వాళ్ళందరూ ఒక్కొక్కరు షేర్ చేసుకొని ప్లే చేసుకుంటున్నారు. చంద్రబాబు నేను ఎక్కడే ఉంటారా, నేను ఎక్కడికి పారిపోలే, ఎక్కడ దమ్ముంటే ఎక్కడ రా అని పైన పెట్టి కింద చూస్తే అలా ఆవిడ రిక్వెస్ట్ చేస్తున్నాడు, అలా జోగి రమేష్ గారు శ్రీమతి ఏడుస్తున్నట్టుగా వీడియోస్ పెడుతున్నారు. మరి అక్కడ అంత పోటుగాడిలా మాట్లాడేవే, ఇప్పుడు ఎందుకు అంత రిక్వెస్ట్ అరెస్ట్ అయితే మద్యం కుంభకోణంకు సంబంధించి? ఇలా మొన్న రీసెంట్గా ఒక వీడియో పెట్టారు, కొడాల నాని గారు తిరుపతిలో ఎక్కడో దర్శనం చేసి బయటకు వస్తున్నాడు, సన్నం అయిపోయి మీసాల గడ్డలు, ఎవరు ఈ వ్యక్తిని గుర్తుపట్టారా అని చెప్పి ఒక ట్రోల్స్ చేస్తున్నాడు. నేను కాసేపు చూసి ఎవరు వెనుక ఇంకో వైసీపీ నాయకుడిని చూసి ఈయన కొడాల నాని అనుకున్నాను. ఎందుకు అంత కళావిహీనంగా తయారైపోయారు మీరు, మీ ఆరోగ్యాలు చెడిపోయి? కరెక్టే కదా. నువ్వు అసలు కుప్పంలో కూడా గెలవు, నీకు అసలు చెప్పే గతి అని మాట్లాడిన కొడాల నాని ఇంటి మీదకి కౌంటింగ్ రోజు సాయంత్రమే టమాటాలు, గుడ్లు, ఉల్లిపాయలు తీసుకుని వెళ్ళి కొట్టారు ఆయన ఇంటి మీదకి. నీకు అంత ప్రజాదరణ ఉంటే నీ చుట్టూ ఉండే ప్రజలు వచ్చి నేను ఆపాలగా, తప్పు అలాగ ఎందుకు కోడిగుడ్లు ఇస్తున్నాను, ఒక్కడెందుకు రాలేదు, ఈయన ఎందుకు బయటికి రాలేదు? ఈ రోజుకి ఎక్కడ ఒక ప్రెస్ మీట్ ఉందా? ఏమయ్యారు వీళ్ళంతా? సో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇప్పటికీ అలా ఫీల్ అవుతున్నారో ఆయన రియలైజ్ అవ్వలేదు అనేది చాలామంది యొక్క అభిప్రాయం. అందులో ప్రధానంగా ఉండే అభిప్రాయము ఒక కేతిరెడ్డి గారు ఇండైరెక్ట్ చెప్పాడు, కరణం ధర్మశ్రీ గారు ఇండైరెక్ట్ చెప్పారు, ఆ రాజానగరం ఎమ్మెల్యే రాజా గారు ఇండైరెక్ట్ పెట్టి మాజీ ఎమ్మెల్యే ఆయన చెప్పాడు, ఇంకా చాలామంది బయటకు వచ్చారు. లేటెస్ట్గా మన ఆయన పేరేటి గౌతమ్ రెడ్డి గారు ఫాదరు సీనియర్ రాజారెడ్డి గారు, ఆయన అదే ఐటీ మినిస్టర్ చనిపోయారు కదా అకస్మాత్తుగా, మేకపాటి వారు బయటకు వచ్చి ఇప్పుడు ఆయన అదే చెప్తున్నాడు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి కంట్లో పడాలి, జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు పొందాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పదవులో అనుభవించాలని తాపత్రయపడ్డారో ఈరోజు వాళ్ళ వల్లే పార్టీ ప్రతిష్టలు దిగజారింది. నేను ఆ పార్టీలో నాయకుడిగా చెప్పట్లేదు, సగటు ఓటరుగా, సగటు వైసీపీ కార్యకర్తగా చెప్తున్నా అన్నట్టుగా చెప్తున్నాడు ఆయన. ఇందాక ఎక్కడో ఒక ఛానల్లో వార్త చూశాను. అది ఎట్లా మరి దీన్ని ఎలా చెప్పొచ్చు అంటారు? అంటే అంత సీనియర్ నాయకుడు ఆయన మేకపాటి వారు. అటువంటి ఇప్పుడు సీనియర్లు సలహాలు తీసుకోవాలిగా, విమర్శించు, సరిగ్గా పరిపాలించట్లేదు, సరిగ్గా రేషన్ ఇవ్వట్లేదు, రైతులు పట్టించుకోవట్లేదు, ఏంటిది మీరు ఎక్కడున్నారో నిమ్మక నీరెత్తినట్టున్నారు, ఇది కదా విమర్శ అంటే. ఎంతసేపు వాడికి పవన్ కళ్యాణ్కి 3 పిల్లలు, ఈ లోకేష్ బాబు దొద్దు అంటాడు, మాట్లాడడం పప్పుగా. ఈరోజు లోకేష్ క్రేజ్ ఎలా ఉందండి, ఈరోజు ఆయన స్థాయి ఏంటండి? సార్ వీళ్ళని ఒకవేళ పార్టీ నుంచి తీసివేసిన, ఒకవేళ వీళ్ళే వెళ్ళిపోయిన కార్యకర్తలకు కానీ పార్టీకి ఏమైనా లోపం జరుగుతుందంటారా? ఇంకా నిజంగా ఇటువంటి వాళ్ళు వెళ్ళిపోతే వైసీపీ పార్టీ అనేది కనీసం నెక్స్ట్ ఎలక్షన్ వరకనే బతుకుంటుంది. సత్యం నిజంగా. ఒకవేళ వాళ్ళు వెళ్ళలేదనుకోండి, ఇంకా వైసీపీని బ్రహ్మదేవుడే కాపాడాలి. ఎందుకంటే చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఓడిపోయిన తర్వాత కేవలం ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి కడప పులివెందులు వెళ్ళినప్పుడు రాజశేఖర రెడ్డి గారి సమకాలీనులు ఎవరైతే ఉన్నారో కొంతమంది వాళ్ళందరూ వచ్చి చెప్పారంట, బాబు వీళ్ళు కాదు, నువ్వు చాలామందిని దగ్గర తీసుకుంటున్నావు, వాళ్ళు ఎవరిని దూరంగా పెట్టు, అసలైన కార్యకర్తలను దగ్గర చేయండి. ఇప్పుడు సజ్జల గారి మీద ఎన్ని విమర్శలు వచ్చాయి, బట్ మరలా ఆయనకే పగ్గాలు అప్పచెప్పారు. భార్గవ రెడ్డి గారు ఎన్ని విమర్శలు ఉన్నాయి, మళ్ళీ ఆయనకే సాక్షి సోషల్ మీడియా కూడా అప్పచెప్పారు కదా. మరి ఇంకా పార్టీ మనుగడ ఎలా ఉంటుందంటారు? ఉండే అవకాశం ఉందా? ఇంకా మరి అది వాళ్ళు అంటే మేకపాటి లాంటి సీనియర్ నాయకులు చెప్పినా కూడా వీళ్ళు చేంజ్ చేసుకోకపోతే ఇంకా వాళ్ళ కర్మ మనం ఏం చేయలేం. ఓకే సార్, థ్యాంక్ యూ.